హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ ఫన్నీ వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నా వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సాటర్డే వ్లాగు. ఈరోజు నిన్న శుక్రవారం వ్లాగు తీశాను కదా, ఎలా ఉంది ఏంటి చెప్పండి. అండ్ నెక్స్ట్ ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. ఈరోజు వ్లాగ్లో ఏంటంటే మా పిల్లలు ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు, అంటే హాలిడే అనమాట. ఇంటి దగ్గరే ఉన్నారు ఇద్దరు. వాళ్ళ కోసం ఈరోజు నేను ఒక స్నాక్ ఐటమ్ అయితే చేసి చూపించబోతున్నాను. మీకు కూడా నచ్చుతుంది అండ్ ఎంతో ఈజీగా ఉంటుంది. నేను చెప్పాను కదా పాల మిగడంతా కలెక్ట్ చేస్తానని. కలెక్ట్ చేసి నేను సాయంత్రం ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేదు, ఆఫ్టర్నూన్ వరకే చేశాను కదా. ఇదిగోండి ఎంత వెన్నపూస తీసాను చూసారా. మూడు వారాలకి ఇట్లా తీస్తాను అనమాట. ఇది అయిపోయింది కదా, ఇంక ఇప్పుడైతే నెయ్యి చేస్తాను. రాత్రే నెయ్యి కాసేయవలసింది. ఒకవేళ రాత్రి నెయ్యి కాస్తే ఎలకలు అవన్నీ తిరుగుతూ ఉంటాయి. నేను మూత పెట్టి చల్లారిన పక్కన పెడదామనుకుంటే ఎలకల గోర ఎక్కువైపోయింది లేండి, అందుకని నేను ఇంకా కాయలేదు. ఇప్పుడు చేస్తాను నెయ్యి. ఇంకా ఏంటంటే ఈరోజు వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. ఒక స్నాక్ ఐటెం చూపిస్తున్నాను, అలాగే గోరింతాకు లేకుండా గోరింతాకు ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తున్నాను. మీ అందరికీ నచ్చుతుంది. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నేను నా ఛానల్లో ఏం చేస్తానని చెప్పాలనుకుంటున్నా. అంటే కొత్తగా కూడా చూస్తున్నారు కదా చాలామంది వ్యూవర్స్, వాళ్ళ కోసం అనమాట. నా ఛానల్లో డైలీ వ్లాగ్స్ అయితే చూపిస్తాను, అలాగే నేను చేసే వంటలు చూపిస్తాను, ఫన్నీ వీడియోస్ చూపిస్తాను, ఇలా అన్ని రకాలుగా ఆల్మోస్ట్ అన్నీ చూపిస్తానండి. కాబట్టి ఖచ్చితంగా చూడండి, సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఏమైనా లోటుపాట్లు అంటే తప్పులు ఉంటాయి కదా, ఏమైనా తెలిస్తే చెప్పండి, నేను సరిదిద్దుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకా వ్లాగులకు అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ మా వారి కోసం టీ కూడా పెట్టాను. ఇదిగోండి నెయ్యి కాస్తాను, నెయ్యి కాసి చూపిస్తాను. హాయ్ చెప్పు మా ఫ్రెండ్స్కి. అలా హాయ్ చెప్పు. హాయ్ హాయ్ అని. ఈరోజు కొంచెం లేట్గా లేచానండి. పిల్లలకి ఎలాగో హాలిడే ఉంది కదా అని చెప్పి మనస్ఫూర్తిగా హాయిగా పడుకున్నాను. అందుకే కొంచెం 6 అయిపోయిందండి లేచేసరికి. చెరిపేసుకున్నాడు. ఇంకా బయట ఊడ్చడం అంతా అయిపోయిందని నీళ్ళు చిమ్మేస్తున్నానండి. ఈ ముగ్గు ఎందుకు పోదు అని మీకు డౌట్ వస్తుంది కదా. వాటర్ పడితే ముగ్గు చెరిగిపోవాలి, అసలు ఊడ్చినా చెరిగిపోవాలని అనిపిస్తుంది కదా. ఎందుకు చెరిపోదంటే ఇది బియ్యం పిండి అండి. అంటే మా ఇంటి ముందు పిచ్చుకలు, చిన్న చిన్న పిచ్చుకలు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా కుదిరితే వీడియో చేసి చూపిస్తానండి. ఈ పిచ్చుకలన్నీ కూడా ముగ్గు దగ్గరకు వచ్చి బియ్యం పిండి కాబట్టి అక్కడే తింటూ ఉంటాయి అన్నమాట. అందుకే మన పెద్దలు చెప్పారు బియ్యం పిండితో వేయాలని, ఇట్లా మూగజీవాలకి ఆహారంగా అవుతుంది కదా. సో అందుకని నేనైతే ఇంకా బియ్యం పిండితోనే చేస్తానండి. మాకెళ్ళి రాతి ముగ్గు కూడా దొరుకుతుంది, కానీ నేను ఇంకా బియ్యం పిండే యూజ్ చేస్తాను ముగ్గు వేయడానికి. అందుకే నిన్న మొన్న వర్షం పడింది కదా, అప్పుడు ఫుల్గా తడిచిపోయి ముద్ద అయిపోయింది, చూసారు కదా మీరు కూడా. ఇంకా నేనైతే ఇంకా ఇట్లా ట్రై చేస్తున్నాను. మీకు కూడా ఒకవేళ చుట్టుపక్కల ఏమైనా పిచ్చుకలు అలా ఉంటే కనుక మీరు కూడా అట్లానే ట్రై చేయండి. చక్కగా మనం బియ్యం పిండితో వేయడం వల్ల పిచ్చుకలకు కూడా ఆహారం అయినట్లుగా ఉంటుంది. మన ముగ్గు కూడా చాలా అందంగా ఉంటుంది, అంటే వైట్గా చక్కగా నీట్గా కనబడుతూ ఉంటుంది కదా. పిండి ముగ్గు వేయడం కొంచెం కష్టంగానే ఉంటుందిలేండి, పౌడర్లా ఉంటుంది కాబట్టి కొంచెం చేతిలో నుంచి జారదు. అందుకే నా ముగ్గులు చూసారు కదా ఎట్లా ఉంటాయో. అందం ఏముందండి, మాకు కొంచెం ఒకరికి ఫుడ్ పెట్టినట్లుగా ఉంటుంది కదా మూగజీవాలకు అనేసి ఇంకా వాటినే యూజ్ చేస్తున్నాను నేను. అందంగా ఉండాలంటే రాతి ముగ్గే యూజ్ చేయాలి. ఇంకా నెక్స్ట్ అది మీ చాయిస్ అనుకోండి. ఇంకా లోపలికి కూడా వచ్చి వరండా అంతా తుడవడం అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా మా చిన్నోడైతే ఫ్రంట్ సైడ్ క్లీన్ చేయడం స్టార్ట్ చేశాడండి, చూస్తున్నారు కదా. పిల్లల్ని కూడా ఇట్లా మన పనుల్లోకి ఇన్వాల్వ్ చేసాం అనుకోండి, వాళ్ళకు కూడా ఎలాంటి లేజినెస్ లేకుండా చక్కగా అన్ని పనులు చేయడం నేర్చుకుంటారు. చిన్నప్పటి నుంచి అన్నీ అలవాటు అవుతాయండి.
కొత్తగా ఒక్కసారి చేసేయాలంటే ఎవ్వరికీ రాదు. కాబట్టి మొదటి నుంచి ప్రతి పనిలోనూ మనం అలవాటు చేసామనుకోండి, వాళ్ళకి ఫస్ట్ టైమ్ టు టైం లేవడం అండ్ ఫస్ట్ టైమ్ టు టైము ప్రతి పని కంప్లీట్ చేసుకోవడం అనేది అలవాటు అవుతుందండి. సో, అందుకని ప్రతి దాంట్లో కూడా మా పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తాను. మీరు లేకపోతే ఈ పని జరగదు అనే విధంగా వాళ్ళనైతే ఇన్వాల్వ్ చేస్తానండి ప్రతి విషయంలో కూడా. ఇప్పుడు నేను గిన్నెలు తోమాననుకోండి, ఆ గిన్నెలు తీసుకెళ్ళి పక్కన పెట్టవలసింది మా పిల్లలనమాట. మళ్ళీ నేను లోపల సర్దుతున్నాననుకోండి, నాకు అందించాలి. అట్లా వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్ళకి కూడా పని ప్రతి టైంకి ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటనేది కూడా టైమింగ్ అనేది వాళ్ళకి అలవాటు అవుతుందని అట్లా పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు పనుల్లో. ఇక్కడ మా చిన్నోడైతే అడుగుతున్నాడు, ఎలా మమ్మీ నీకు ఎలా వస్తుంది గీత, నాకు రావట్లేదు, ఎలా నేర్పించు అంటే నేను సరదాగా పక్కన సరే ఇంట్రెస్ట్గా అడుగుతుంది కదా అని చెప్పి పక్కన చూపిస్తున్నానండి. సరే తనకు వచ్చిన విధంగా ఏదో ట్రై చేస్తుంది, అది కొంచెం చూస్తున్నారు కదా. చాలా క్యూట్గా ఉంటాయి ఈ మూమెంట్స్ అన్నీ కూడా అండి పిల్లలతోటి. వద్దు అన్నీ పడుకోండి, సాయంత్రం వెళ్ళేది అన్నం తినేసి పడుకొని. అవును, ఈవినింగ్ ఈవినింగ్ అంటే ఇలా ఉంటుంది, నైట్ అంటే ఇలా ఉంటుంది కిందకి. అది అమ్మా ఏం కావాలమ్మా? ఆంటీయా రాత్రికా? రాత్రి సంగతి రాత్రి చూద్దాం. ఇప్పుడు నేను నీకు కాఫీ ఇస్తాగా ఉండు. మా బావగారికి కాఫీ ఇచ్చేసానండి. ఇంకా నేను ఎట్లాగో కాఫీ తాగాను కదా, ఈ కాఫీ తాగే టైంని చక్కగా ఉపయోగించుకోవాలని చెప్పి పేపర్ చదువుదామని చెప్పి పేపర్ తీసానండి. మా చిన్నమ్మ ఎక్కడ నన్ను పేపర్ చదవనిస్తుంది, ఏదో ఒకటి అది ఇదని మాట్లాడుతూ నేను చదివే పేపరే కావాలంటూ మొండికేస్తూ ఉంటుంది మా చిన్న ఆవిడ. మా చిన్నపిల్లకి ఇప్పుడు జడలు గుర్తొచ్చాయంటండి. వాళ్ళ అక్క జడలు అల్లుకొని వేసుకుంటారు కదా, కొంచెం జడ పొడవుగా ఉంటే ఇప్పుడు అట్లాగంట మా చిన్నమ్మకు కూడా జడ అల్లి వేయాలంట. ఎక్కడండి ఈ వెంట్రుకలు అందుతాయి, అసలు అందట్లేదు. సరే ఏదోలాగా తిప్పలు పడుతూ వేస్తున్నాను. ఇంకా లేదంటే నన్ను పేపర్ చదవనివ్వట్లేదు, నా పని నన్ను చేసుకోనివ్వట్లేదు. జల్లు వెయ్యి అల్లి వేయాలని చెప్పి పీడిస్తుంది. సరే ఇంకా అని చెప్పి నేనైతే ట్రై చేసేసాను. మా పిల్ల వాలు జడలు అయితే మా పిల్లకి బాగా నచ్చినాయండి. అందుకోసం మీకు కూడా వచ్చి చూపిస్తుంది బాగున్నాయా లేదని చెప్పి. బాగున్నాయా లేదా మా పిల్ల జడలు మీరు కూడా చెప్పండి. ఇంకా మా వారు పిల్లలు నిద్ర లేచి బయటకు వచ్చిన తర్వాత నేనైతే స్టార్ట్ చేశానండి. ఇంకోండి బెడ్రూమ్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఓడవడం అలాగే పక్కలన్నీ దులుపుకొని సర్దుకోవడం, ఇంకా బ్లాంకెట్స్ అన్నీ మడత పెట్టి వాటి ప్లేస్లో వాటిని పెట్టుకోవడం. ఎప్పుడైనానండి మనకి గదిలో ఎందుకు చిరాగ్గా ఉంటుందంటే, ఏ వస్తువుకి అయినా సరే ఒక ప్లేస్ అంటూ మనం కేటాయించాలండి. ఏ వస్తువు ఎక్కడ పెడితే బాగుంటుంది అని చెప్పి మనం ఆ వస్తువుకి ఒక ప్లేస్ మనం కేటాయించామనుకోండి, అప్పుడు నీట్గా ఉంటుంది. చూడ్డానికి ఒక చోట పెట్టేస్తాం కాబట్టి నీట్గా ఉంటుంది. అదే అలా కాకుండా ఎక్కడ పడితే అక్కడ పెట్టేయడం, అలా పెట్టేస్తున్నాం అనుకోండి, మనకి ఒక ఐడియా ఉండదు, ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి ఉంటాయి కదా, చిరాగ్గా ఉంటాయి అన్నమాట. అందుకని ప్రతి వస్తువుకి కూడా ఒక ప్లేస్ని కేటాయించుకోవాలి. దిండ్లు ఎక్కడ పెట్టుకోవాలి, లేదా పిల్లోస్ ఎలా పెట్టుకోవాలి, అండ్ వాటర్ బాటిల్స్ ఎక్కడ పెట్టాలి, బుక్స్ ఎక్కడ పెట్టాలి, ప్రతి దానికి కూడా అండి ఒక ప్లేస్ కేటాయించుకోవాలి. అప్పుడే ఇల్లు నీట్గా ఉంటుంది. అండ్ పిల్లలకు కానివ్వండి, ఇంట్లో హస్బెండ్కి కానివ్వండి, ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళకి అలవాటు అవుతుంది. దీంట్లో ఇక్కడ పెట్టాలి, దుప్పటా అక్కడ పెట్టాలి, ఇట్లా ప్రతిదానికి ఒక ప్లేస్ అనేది అలవాటు అయిపోతుంది అనమాట వాళ్ళకు కూడా. మనమే కాకపోయినా పిల్లలు కూడా నీట్గా సర్దేయగలరు. నాకు కావాలి ఒకటి. దాంట్లో లేవా? నాకు చెలుకోట వాటర్ నలకాయలు ఇది రాది.
ఇది నాది ఎవరికాయ అనుకుంటా పెడదాం ఇంత కష్టపడి కొబ్బరికాయ ఎందుకు పగలగొట్టానో అర్థమైందండి. నిన్న మా హస్బెండ్ అడిగారు కదా, అంటే దోసల్లోకి కొబ్బరి చట్నీ కావాలని చెప్పి నిన్నైతే కుదరలేదు నాకు అసలు చేయడము. సరే అని చెప్పి ఇంకా ఈరోజైతే కొబ్బరి పీచు తీసి ఇంకా కొబ్బరికాయ పగలగొట్టి మా హస్బెండ్ అడిగినందుకైనా చేయాలని చెప్పి కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నానండి. అందుకోసమే అనమాట ఇంత తిప్పలు పడి చేసింది. చట్నీ కోసం కొబ్బరికాయ అయితే పగలగొట్టి పక్కన పెట్టి ఇంకా నేను మా పిల్లలు బ్రష్ చేసుకుంటున్నామండి. నేను పనిలో పడి బ్రష్ కూడా చేయడం మర్చిపోయా, అందుకనే బ్రష్ చేసుకొని వచ్చాను. ఇంకా చట్నీ రెసిపీ అయితే స్టార్ట్ చేసేసాను. చట్నీ రెసిపీ అంతా చూపించనులేండి, అందరికీ తెలిసిందే కదా. కొబ్బరి చట్నీ ఫస్ట్గా పోపు దినుసులు అవన్నీ కూడా వేసుకొని బాగా వేయించిన తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు వేసి అది కూడా వేయించుకోవాలి. అండ్ జీలకర్ర, మెంతులు, ఆవాలు ఇవన్నీ వేసేస్తా అండి. నేనైతే అన్నీ వేస్తాను, మెంతులు కూడా వేస్తా. కొంచెం చేదేం అనిపించదు, మాకు బాగానే అలవాటు అయిపోయింది. ఇంకా బాగా వేగిపోయిన తర్వాత ఏమో కొబ్బరి ముక్కలు కూడా వేసి ఒక్క నిమిషం కొంచెం వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత చల్లారాక చట్నీ చేసుకోవడమేనండి. నేను ఒక స్పూను నువ్వులు కూడా వేసుకుంటానండి. చక్కగా నల్ల నువ్వులు ఉంటే ఇంకా బెటర్ అండి. నల్ల నువ్వులు కూడా అయితే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే చట్నీ అయితే అయిపోతుంది. ఇంకా మిగిలినంతా చూపించనండి. ఇంకా ఇంట్లో అందరికీ అయితే దోశలు వేసేసానండి. చట్నీ మాత్రం సూపర్, వేరే లెవెల్ అని చెప్పాలి, చాలా బాగుంది. ఇంకా దానికోసం మనం సపరేట్గా మళ్ళీ పోపు ఏం పెట్టక్కర్లేదండి. మనం ఫస్ట్ ఆల్రెడీ పోపు పెట్టేసి చట్నీ పట్టుకుంటాం కదా, సో అందుకని ఇంకా మళ్ళీ పోపు అవసరం లేదు. మా చిన్నోడికైతే దోశలు వేస్తున్నానండి. మా పెద్దోడైతే సిగ్గుపడుతున్నాడు కెమెరా ముందుకు వచ్చి టిఫిన్ అది తీసుకోవడానికి, సో అందుకే వాడిని షూట్ చేయలేదు. ఇంకా నేను కూడా దోశలు వేసుకొని ఫుల్గా అయితే తినేసా అండి. ఒక దోశ అండ్ హాఫ్ దోశ అంటే 1.5 దోశ తిన్నా. నిద్రపోవాలా? నిద్రకీయడం అది ఎక్కడ చూసా అక్క? పాడు మళ్ళీ పాడు. నిద్ర వస్తుంది మరి నాకు. రెడీ 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 1 2 3 స్టార్ట్. నిద్ర వస్తున్నాక అను పాడు పాడు. ఎన్నిట్లది ఏ మూవీలోది? ఇదా అదే ఎల్సా. టిఫిన్ తర్వాత మా పిల్లలతో కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేసిన తర్వాత నేనైతే మా హస్బెండ్ చేపలు తీసుకొచ్చారండి. చేపల పులుసు చేసేసి ఇంకా ఒక పక్కన నెయ్యి పెట్టాను, ఒక పక్కనేమో రైస్ పెట్టానండి. 2 అవుతున్నాయి. ఇదిగోండి మట్టి పాత్రలో చేశాను చేపల పులుసు. సూపర్ ఉంటుంది మట్టి పాత్రలో చేపల పులుసు చేస్తే. నేనేమో ఇంట్లో వంట పని అదంతా చేసుకుంటూ బిజీగా ఉన్నాను. బయట మా బావగారు ఉన్నారు, ఆయనకేమో తెలియదు కదా. ఒక ఆవిడ వచ్చిందంటే తెలిసిన ఆవిడే అండి, పేరు ఇంకా ఆవిడ చూపించడం అంతా బాగోదని చెప్పి చూపించలేదు. ఏం చేస్తారంటే ఇంట్లో గోరింతాకు చెట్టు ఉంది, మీ అందరికీ తెలుసు కదా ఆల్రెడీ. గోరింతాకు చెట్టు రెమ్మలతో మొత్తం ఇరిపేసిందండి. అడగలేదు పెట్టలేదు కనీసం. పోనీ కావాలంటే కోసుకోవచ్చు, అట్లా కాకుండా రెమ్మలన్నీ విరిచేసింది. మా కోపం వచ్చిందండి నాకు. చెట్ల మీద చేస్తే బాగా కోపం వస్తుంది. నేను ఎంతో ముద్దుగా ప్రేమగా పెంచుకుంటాను మొక్కలన్నీ, అట్లా చేసేసరికి బాగా కోపం వచ్చింది. అడిగేసాను నేను, ఏ ఆంటీ అడగాలి కదా, కనీసం అడిగితే ఇస్తాను కదా, నేను ఎప్పుడైనా వద్దని అంటాను. ఇటు సైడు మా ఏరియాలో ఉన్న వాళ్ళు చాలామంది వస్తారు, మా దగ్గర గోరింత చెట్టు ఉంది కాబట్టి వస్తారు, అడుగుతారు, సరే కోసుకోమంటా నేను.
అది వేరు. అట్లా కాకుండా అడగా పెట్టకుండా వచ్చి కోసేసింది. ఎంత కోపం వచ్చింది అసలు నాకు. ఆవిడ అంటుంది ఏమని, మనిల్లే కదా కోడలా, అందుకే అని చెప్పి కోసుకుంటున్నాను. ఆంటీ కోసుకుంటే వేరు, మీరంతా మొక్క అంతా ఇరిపేస్తున్నారా, అలా ఇరిపేస్తే ఎట్లాగా అని చెప్పి అంటే మనిల్లే కదా అని అంటుంది. ఇప్పుడు అర్థమైన విషయం ఏంటంటే అండి, బాగా చొరవ ఇచ్చేసా. ఇప్పుడు ఏదైనా కర్రీస్ చేసినా, ఎక్కువ వంటలు ఏమైనా చేసినా వాళ్ళు వస్తూ ఉంటారు కదా, రోడ్ పైన కనబడుతూ ఉంటారు, పిలిచి ఇస్తూ ఉంటాను అనమాట. అది బాగా ఆవిడ ఏం చేస్తారంటే ఇటు సైడు ఇళ్లలో పనులు చేస్తూ ఉంటుంది. నేను అందరినీ కలుపుకొని పోతూ ఉంటా కదా, ఎక్కువ చొరవ ఇచ్చేసి అందుకే ఆవిడ అట్లా కట్ చేసేసింది. నాకు మామూలుగా అయితే కోపం రాదు, కానీ మొక్కల మీద చేతులు వేస్తే బాగా కోపం వచ్చేస్తుంది. కనీసం అడగాలండి, అడిగి తీసుకోవాలి. అడగా పెట్టకుండా అట్లా లోపలికి వచ్చేసి గేట్ తీసుకొని విరిచేసింది మొక్క. ఎక్కువ విరిచేసిందండి బాగా. పోనీ తనకైతే ఒక 2 రెమ్మలు విరుచుకున్నా సరిపోతుంది, చెట్టు అంతా విరిచేసింది. అలా ఉంటే ఎట్లా అండి మనుషులు, మరి ఇంత దారుణంగా ఉంటారా? ఏమనరు కదా అని నమ్మకమే, ఏమన్నదిలే ఆ పాప అన్నట్టు. అయితే ఈసారి మళ్ళీ రాదులేండి, మంచిగానే అన్నా. ఇంకా మన ఇల్లే కదా, అందుకే కోసా అని అనేసరికి నువ్వు నేనేమన్నా కట్టామా ఇల్లు వచ్చి మన ఇల్లే అనడానికి అన్న. అయితే పెద్ద వయసు ఆవిడ అట్లా అనకూడదు, అది నాకు కూడా తెలుసు. ఒకసారిగా షార్ట్ టెంపర్ అట్లా వచ్చేసిందండి, మొక్కల మీద చేతులు వేసిన. అండ్ మార్జిన్ గాడు ఉన్నాడు కదా, వాడిని ఎవరైనా ఏదైనా అన్న కోపం వచ్చింది నాకు. ఎందుకంటే మా అర్జున్ గాడు అనుకో ఎవరిని కరవడం అట్లా ఏమి ఉండదు, వెనకాల పడి తరమడం అట్లా ఏమి ఉండదు. వాడు ఎట్లా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మురుగుతుంది కదా, కుక్కలు అంటే అట్లా కొత్త వాళ్ళని చూస్తే మురుగుతాయి అంతే, అంతవరకే. మురిగే కుక్క కరవదు అంటారు కదా, అట్లా మా వాడు మురుగుతాడే తప్ప కరవడు. పిల్లని చూసే జడుచుకుంటాడండి వాడు. అలా అంత ఇన్నోసెంట్గా ఉండే వాళ్ళని ఏదైనా అంటే కోపం వచ్చింది నాకు ఒకసారి. దీన్ని బట్టి నేను ఏం చెప్తున్నానంటే, ఎవరికి ఎక్కువగా చనువు ఇవ్వద్దు, చొరవ ఇవ్వకూడదు, మనము ఇంట్లో వాళ్ళలాగా చూడకూడదు. ఇది నాకు అర్థమైంది, మీరు కూడా తెలుసుకుంటారని ఈ వీడియోలో చెప్తున్నారు. అండ్ వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి. ఇంకా ఎలాగో వంట అయిపోయింది కదండి. వంట అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి మా పిల్లల కోసం అయితే మ్యాంగో జ్యూస్ చేస్తున్నానండి. ఈవినింగ్ టైంలో చల్లగా తాగుతారు కదా అని చెప్పేసి. ఇప్పుడు స్నాక్స్ అయితే చేస్తున్నానండి మా పిల్లలకి. ఇదిగోండి, ఒక కప్పు నువ్వులు తీసుకొని చక్కగా వేయించుకున్నానండి. బాగా వేయించి చల్లారిన దాకా పక్కన పెట్టేశాను. అదేవిధంగా నేను ఏ కప్తో అయితే నువ్వులు తీసుకున్నానో అదే కప్తో పల్లీలు కూడా తీసుకొని బాగా వేయించి చక్కగా రోస్ట్గా వేయించుకొని పై పొట్టంతా పోయేలాగా చక్కగా తీసేసుకోవాలండి. తర్వాత అదే సేమ్ కప్పుతోటి బెల్లం కూడా తీసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం పెద్ద పెద్దగా కట్ చేశానండి, నేను మీకు చూపించడానికి. కానీ అంత పెద్ద పెద్దగా అయితే తీసుకోవద్దు, బాగా చిన్నగా కోరినట్లుగా తీసుకోవాలన్నమాట. చూడండి, బెల్లం కూడా మంచి క్వాలిటీ ఉన్నది తీసుకోవాలి. మనం పిల్లలకు పెట్టేటప్పుడు మంచిగా ఆహారం మనం చూసి తీసుకోవాలి కదా. బెల్లం పొడి పొడిగా ఉన్నదైతే పంచదార బెల్లం అండి. ఇంకా అది దానికన్నా పంచదార వేసుకోవడమే బెటర్. మనం పట్టుకున్నామంటే కాస్త జిగురుగా ఉండాలి, మెత్తగా ఉండాలి. అది పర్ఫెక్ట్గా మంచిదన్నమాట బెల్లము. దాన్ని ట్రై చేయండి. ఇదిగోనండి, వేయించి పక్కన పెట్టిన పల్లీలు అలాగే నువ్వులు, వైట్ నువ్వుల ప్లేస్లో మీరు నల్ల నువ్వులు కూడా తీసుకోవచ్చు, చాలా మంచిది. చక్కగా పేస్ట్ చేస్తాను. ఎట్లా క్రీమీగా వచ్చింది చూసారు కదా. నేను పేస్ట్ చేసే ముందే దానిలోనే నెయ్యి కూడా వేశాను. మీకు ఇష్టమైతే వేసేసుకోండి, లేదంటే ఉండలు చుట్టేటప్పుడైనా వేసుకోవచ్చు అనమాట. ఇట్లా క్రీమీగా అయిన తర్వాత బెల్లం కూడా వేసుకున్నానండి. బెల్లం అయితే కొంచెం గడ్డలుగా ఉన్నాయి కదా, కొంచెం కష్టమైంది, ఎక్కువ టైం పట్టిందనమాట. మీరు చేసేటప్పుడు మాత్రం చిన్నగా తరుక్కోండి, చాలా బాగా వస్తుంది అనమాట. ఇదిగోండి, చక్కగా గెడ్డలు లేకుండా మనము మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పాడవుతుందన్న భయమేం అక్కర్లేదు, చక్కగా నీట్గా వచ్చేస్తుంది. ఇదిగోండి, చూస్తున్నారు కదా, ఇలా ఉండాలన్నమాట. పట్టుకుంటే చక్కగా స్మూత్గా ఉండాలి. మనం దీన్ని ఉండలు చేయడానికైతే అవ్వదండి, మెత్తగా ఉంటుంది కదా, బాగా క్రీమీగా ఉంటుందన్నమాట. సో అందుకని మనము పుట్నాల పప్పు దాన్ని కూడా సేమ్ అదే కప్పుతో తీసుకోవాలి కొలత అయితే. ఇంకా దానిలోనే నేను ఒక 4-5 ఇలాచీలు వేసుకున్నానండి. ఇలాచీ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది, యాడ్ అవుతుంది. ఇదిగోండి, ఈ విధంగా ఇంకా సున్నుండలకి ఎలా అయితే చేసుకుంటామో అదే విధంగా అండి పిండిని బాగా కలుపుకొని మనం సున్నుండలు చుట్టేసుకోవడమే అండి. చాలా అంటే చాలా బాగుంటుంది, హెల్త్ పరంగా చాలా మంచిది. హెయిర్కి కానివ్వండి, స్కిన్కి కానివ్వండి, ప్రతి విషయానికి కూడా నువ్వులు అట్లాగే పల్లీలు బెల్లం ఈ 3 కలిపి ఉండడం వల్ల చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ కానివ్వండి ప్రతి దానికి మంచిదండి. ఇలా నిదానంగా చక్కగా మనం ఉండలు చుట్టేసుకోవడమే. నేను ఇంకా ఈవినింగ్ టైంలో పిల్లల కోసం
ఇదిగోండి వంట గోరింటాకు ట్రై చేస్తున్నాను. గోరింటాకు లేకుండా గోరింటాకు ఎట్లా చేసేదని చెప్తున్నాను కదా! అదనమాట. ఈ విధంగా వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఎక్కువగా ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదండి. చాలామందికి తెలిసే ఉంటది. నేను ఏ విధంగా వీడియోలో చూపిస్తున్నానో అదే విధంగా పెట్టుకోవాలి. ఒక 2, 3 స్పూన్‌లయితే షుగర్ వేసుకుంటున్నానండి. చూడండి చాలా తక్కువగా చేస్తున్నాను. ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. మరో స్పూను వాము కూడా వేసుకోవాలండి. వాము వేయడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తదండి. అసలు ఇల్లంతా స్ప్రెడ్ అయిపోతది. ఇది ఉడుకుతా ఉంటే మంచి వాసనొస్తది. ఒక స్పూన్ వరకు వాటర్ ఏసుకోవాలండి. ఎక్కువ వాటర్ ఎయద్దు. జస్ట్ తడవడానికి అంతే. మనం పొయ్యి మీద పెట్టిన వెంటనే మాడిపోకుండా ఉండడానికి అంతేనండి. కొంచెం వాటర్ ఏసాను అంతే. చూసారు కదా! ఎక్కువ వాటర్ అయితే వేయొద్దు. ఇంక ఇట్లాగా గిన్నె పెట్టేసుకోవాలి. ఇలా గిన్నె పెట్టేసుకొని పైన ఇలా వాటర్ తోటి మరొక గిన్నె పెట్టి స్టవ్ మీద పెట్టి ఒక 5 మినిట్స్ అంటే 5 మినిట్స్ అండి. టైం పెట్టుకొని 5 మినిట్స్ ఉండండి చాలు. అంతే అండి. ఇదిగోండి. ఉడికిన తర్వాత అయితే దీని నుంచి ఇట్లా లిక్విడ్ అయితే వస్తదనమాట. ఇదే మనకి పారాణిగా యూజ్ అవుతుంది. చూడండి పైనుంచి ఎట్లా వస్తుందో. ఈ బాక్స్ పెట్టాను కదా! ఆ బాక్స్ నుంచి అయితే వాటర్ కిందకి పోతుందనమాట లిక్విడ్. అలా మనకెలా తెలుస్తుంది ఇదంతా ఉడికింది, ప్రిపేర్ అయిందని అనడానికి పైన మనం బాక్స్‌లో వాటర్ పెట్టాం కదా! ఆ వాటర్ కాగుతాయండి చక్కగా. ఆ వాటర్ కాగితే ఇంకది ఫినిష్ అయిపోయినట్టే. మా పిల్ల అయితే పడుకొని పోయిందండి చూడండి. తనకు కూడా కాళ్ళకి, చేతులకి పెట్టేశాను. రైట్ హ్యాండ్‌కైతే పెట్టలేదు. ఇదిగోనండి లెఫ్ట్ హ్యాండ్‌కి పెట్టాను ఇద్దరికీ కూడా. మరి మీ అందరికీ నా వ్లాగ్ నచ్చింది కదండీ! నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.